అందరికీ నమస్తే అండి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక కూడా ఈ తరహా సమస్య వచ్చింది. ఒక 2 సంవత్సరాల పాటు కొన్ని నియోజకవర్గాల్ని నాయకులు వదిలేశారు. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాయకులు ఓడిపోవడంతో చాలామంది సైలెంట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యవహారాలు చూసుకొని కేడర్ని పట్టించుకోవాలి. అయితే ఆ పరిస్థితి ఒక 25-30 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత పార్టీ కొంచెం పుంజుకుంది, వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో వాళ్ళు కూడా నియోజకవర్గాలకు వచ్చి 2-3 నాయకులు తయారయ్యారు. ఒక్కో నియోజకవర్గానికి 2-3 తయారయ్యారు. అలా కాంపిటీషన్ నెలకొంది. ఆ రకంగా టీడీపీ మళ్ళీ బాగా బలపడింది. సో ఇప్పుడు వైసీపీలో ఇంకా తీవ్రమైన సమస్య ఉంది. దాదాపుగా 70 నియోజకవర్గాలకు ఇప్పుడు నాయకత్వం లేనట్టే. 70 నియోజకవర్గాల్లో యాజ్ ఆఫ్ నౌ నేను ఆ పార్టీలో కొంతమందితో మాట్లాడే దాని ప్రకారం ఏంటంటే 70 నియోజకవర్గాలకు ఆ పార్టీలో సరైన లీడర్షిప్ లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కొంతవరకు కారణం. ఎందుకంటే 2024 ఎన్నికలకు 3 నెలల ముందు ఉన్న ఎమ్మెల్యే ఒకరు, ఎన్నికల టైంలో వచ్చిన అభ్యర్థి మరొకరు, కొత్తగా వచ్చిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో ఎన్నికల టైంలో వచ్చారు, గెస్టులుగా ఉన్నారు, ఓడిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ పెద్ద దిక్కు లేదు, పార్టీకి పెద్ద దిక్కు లేదు, కేడర్కి పెద్ద దిక్కు లేదు. ఉదాహరణకు అద్దంకి నియోజకవర్గం ఫిబ్రవరి వరకు 2024 ఫిబ్రవరి వరకు అక్కడ ఇన్ఛార్జి అన్నీ చూసుకున్నదేమో, ఫిబ్రవరి ఏంటి ఆల్మోస్ట్ జనవరి, అంతకుముందు డిసెంబర్ వరకులే అన్నీ చూసుకున్నదేమో బాచిన కృష్ణ చైతన్య. సో ఆయన్ను కాదని చెప్పి ఆయన హనుమరెడ్డి గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. కృష్ణ చైతన్య గారేమో పార్టీ మారిపోయారు. ఇప్పుడు హనుమరెడ్డి గారు పార్టీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హనుమరెడ్డి గారు అద్దంకిలో ఎవరికి దొరకట్లేదు, అందుబాటులో లేరు. పాత ఆయన పార్టీ మారిపోయి కొత్త ఆయన ఏమో సైలెంట్గా ఉంటే ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ పార్టీ బాధ్యతలు చూసుకునేది ఎవరు? పార్టీ బాధ్యతలు నెరవేర్తేది ఎవరు? సో అక్కడ క్యాడర్ చెల్లాచెదురు అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. పార్టీ మీద అభిమానం ఉన్నా, పార్టీ కోసం పని చేయాలన్నా, టీడీపీ అంటే గిట్టకపోయినా, టీడీపీ మీద పోరాడాలనున్నా ఎవరు లేరు. అక్కడ పెద్ద దిక్కు లేదు. సేమ్ పరిస్థితి పరుచూరు కూడా పక్కన. అంతకుముందు రామనాథం బాబు గారు ఇన్ఛార్జిగా ఉంటే ఆ తర్వాత ఎడం బాలాజీ గారిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత ఎడం బాలాజీ గారు లేరు, అడ్రస్ లేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, కేడర్కు అందుబాటులో లేరు, మేబీ మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయారేమో. సో ఇప్పుడు అక్కడ పెద్ద దిక్కు ఎవరు? అదో కన్ఫ్యూజన్ ఉంది. సేమ్ ఇదే పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 5 నియోజకవర్గాల్లో ఉంది. పక్కన నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి. నెల్లూరు సిటీ కానీ, నెల్లూరు రూరల్ కానీ, ఉదయగిరి, ఇలా చాలా నియోజకవర్గాలు. అంటే రాష్ట్రం మొత్తం మీద 70 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందన్నమాట. చిలకలూరుపేట అండి ఎగ్జాంపుల్. చిలకలూరుపేట క్యాడర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లొంగిపోయారు, పూర్తిగా భయపడుతున్నారు. కేసులు ఎక్కడ కేసులు, ఎందుకంటే విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వైసీపీ క్యాడర్ చాలా తప్పులు చేశారు. ఇప్పుడు అవన్నీ వన్ బై వన్ బయటకు వచ్చేస్తుండటంతో బాబోయ్ మమ్మల్ని వదిలేయండి, మేము చేసిన అవినీతి మొత్తం మీకు కక్కేస్తామని చెప్పి లొంగిపోతున్నారు. అంటే క్యాడర్ అంతగా భయపడుతున్నారనమాట. ఇదే పరిస్థితి 70 నియోజకవర్గాల్లో ఉంది. ఎందుకంటే లీడర్షిప్ లేదు. ఉన్న లీడర్షిప్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదు వేరే వాళ్ళు పోటీ చేస్తారని అప్పటికప్పుడు తాత్కాలికంగా కొత్త లీడర్ని తీసుకొచ్చారు. ఆ వచ్చిన కొత్త లీడర్లు ఓడిపోయినా సరే అక్కడ పార్టీ కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి కోసమో, క్యాడర్ కోసమో స్ట్రాంగ్గా నిలబడకుండా వెళ్ళిపోయారు. అడ్రస్ లేదు. ఇప్పుడు కందుకూరు ఉంది. కందుకూరు నియోజకవర్గంలో ఆ కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ గారు పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన 2-3 సార్లు క్యాడర్తో మీటింగ్ పెట్టాడు. నాయకులకు అందుబాటులో ఉన్నారు. కొంతవరకు పర్వాలేదు అనిపించింది. అంటే అట్లీస్ట్ ఒక 10 రోజులకైనా లేదా నెలకు ఒకసారో 2 సార్లు అయినా సరే అక్కడ క్యాడర్కు అందుబాటులో ఉండమో, నియోజకవర్గానికి రావడమో చేస్తే కొంత బెటర్. పర్లేదు మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనిపించేలా ఉంటుంది. కానీ ఇప్పుడు 70 నియోజకవర్గాల్లో పెద్ద దిక్కు లేదు, క్యాడర్కి పెద్ద దిక్కు లేదు, అసలు పార్టీని సమన్వయం చేసే లీడర్షిప్ లేదు. అంటే పునర్నిర్మాణం తప్పనిసరి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే కారణం. అదే మొదటి నుంచి 5 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు, లేదంటే 5 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగానో ఇన్ఛార్జిగానో ఉండి హోదా అనుభవించిన వాళ్ళే పోటీ చేశారు అనుకోండి, వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చేది. ఉండేవాళ్ళు కూడా, ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు కూడా
కానీ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా మార్చారు. నన్ను ఇక్కడొద్దు వేరే నియోజకవర్గానికి వెళ్ళమన్నారు. సో నేను ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలా, అక్కడ చూసుకోవాలా, మళ్ళీ నాకు ఎక్కడ సీట్ ఇస్తారో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేము. ఆయన మళ్ళీ సర్వేలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నువ్వైతే ఓడిపోతావన్నా, నువ్వు వేరే చోట పోటీ చేయన్నా అంటాడు. అందుకని నాకు వద్దు. నాకు మళ్ళీ పార్టీ పిలిచి ఏ సీటు పర్మనెంట్గా ఫిక్స్ చేస్తే అక్కడికి వెళ్తాము. అప్పటి వరకు మేము వెళ్ళము. అనవసరమైన ఖర్చులు, కేసులు, వేధింపులు, ఆర్థికంగా ఇబ్బందులు తప్ప ఇంకేమీ ఉండదని చెప్పి వైసీపీలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని, ఫోన్ నెంబర్లు మార్చుకొని, అడ్రస్లు మార్చుకొని బెంగుళూరు, చెన్నయ్యో, విదేశాలకో వెళ్ళిపోయి ఉన్నారనమాట చాలామంది. గన్నవరం నియోజకవర్గం కూడా మరొక ఎగ్జాంపుల్. ఇటువంటి నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి, 70 నియోజకవర్గాలు. సో ఈ చోట్ల, ఈ సీట్లలో కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తారా, పాత నాయకత్వాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తారా అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. ఇది ఒక పెద్ద సవాల్. కార్యకర్తలను నిలబెట్టుకుంటేనే నాయకులు తయారవుతారు. నాయకులు స్ట్రాంగ్గా నిలబడితేనే పార్టీ నిలబడుతుంది. సో ఇది కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలన్నా, అండగా అవ్వాలన్నా నాయకులు ఉండాలి. ఆ పరిస్థితి అయితే వైసీపీలో కనిపించట్లేదు. థ్యాంక్ యూ.